రాజేష్ గారు నమస్తే అండి. 2019లో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు నెలన్నర 2 నెలల పాటు తెలంగాణలో టెస్ట్ కనపడకుండా. ఏంద్రా అబ్బాయి అంటే ఆయన ఏవో కథలు చెప్పారు. ఇప్పుడు అదే వ్యక్తి వైసీపీలో ఉన్నారు. ఇంకొక నెల అదే నెలన్నర నుంచి ఆయన నియోజకవర్గంలో కనిపించట్లేదు. మళ్ళీ అదే సీన్, డబ్బులు లేవు డబ్బులు లేవు అని. ఏంటి సార్ అసలు ఈ అభ్యర్థి గురించి ఏమనుకుంటున్నారు? ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? కొంచెం మీ విశ్లేషణ అందించండి. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు 2019 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఆ రోజు తాను పోటీ నుంచి విరమించుకుంటాను. తెలంగాణలో ఉన్న తన ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఎమోషనల్ గా బ్లాక్‌మెయిల్ చేస్తా ఉన్నారు. ఆ ఆస్తులు వివాదాస్పదం అయిన నేపథ్యంలో వాటిని అంటే తనకి ప్రతికూలంగా అక్కడ నిర్ణయం తీసుకుంటాము అని చెప్పని బెదిరిస్తున్నారు. అవి చాలా విలువైన ఆస్తులు కాబట్టి వాటిని కాపాడుకోవాలనే లక్ష్యంతోటి నేను పోటీ నుంచి విరమించుకుంటాను అని చెప్పని కూడా ఎన్నికలకు ముందు కొంత హంగామా సృష్టించింది మనందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి పోటీకి సన్నద్ధం కావటం. ఆ సన్నద్ధం అయిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చెందినా కూడా గన్నవరం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశీని ఆదరించి రెండోసారి కూడా గెలిపించడం జరిగింది. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార బాధ్యతలు చేపట్టిన వైసీపీ పార్టీ పంచన వల్లభనేని వంశీ చేరటం జరిగింది. అయితే ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం నాయకత్వం దగ్గర ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు, నన్ను నా ఆస్తుల్ని దిగ్బంధనం చేసి నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారు అని చెప్పని ఎమోషనల్ గా ఒక డ్రామా క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్స్‌ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. దాన్ని దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చుండొచ్చు. కానీ ఇవాళ ఉంది వైసీపీ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇటువంటి హంగామాలు సృష్టించే ప్రయత్నం చేసినా, ఇటువంటి ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి ప్రయత్నం చేసినా కూడా ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలు ఎట్లుంటాయి అనేది చాలా సందర్భాల్లో, చాలా నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, కాపు రామచంద్రారెడ్డి గారు వంటి విషయాల్లోనే మనకు తేటతెల్లం అయిపోయింది. ఇవాళ అటువంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమస్కారం పెట్టి దూరం జరిగెళ్ళిపోతున్న నేపథ్యంలో, ఇవాళ వల్లభనేని వంశీ వంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎంటర్‌టైన్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అని చెప్పని ఎవరు ఆశించినా అది అమాయకత్వం అవుద్ది. ఎందుకంటే ఇక్కడ పూర్తి భిన్న వైఖరి చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ ఉంటది. తన నిజమేనేమో వాళ్ళు నిజంగానే సమస్యలో ఉన్నారే అని చెప్పని ఆలోచించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని చెప్పని ప్రయత్నం ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఖరి అందరికీ తెలుసు. ఆయన మొదటి నుంచి కూడా ఎంచుకున్న విధానం ఒకటి. మీ ఇంటికొస్తే ఏం పెడతావు? మా ఇంటికొస్తూ ఏం చేస్తావు? అంతే తప్ప నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి నేను సహాయం చేస్తున్నానని చెప్పని వైఖరి ఆయన దగ్గర నుంచి రాదు. మనం చూసాం కదా! వైసీపీ పార్టీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు గారిని ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు దగ్గర రూ. 150,00,00,000 డిమాండ్ చేశారు అని చెప్పని వార్తలు రావడం చూసాం. అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారి విషయంలో కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చూసాం మనం. ఇవాళ బాలశౌరి గారు అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారికి. ఈ రోజు ఆయన కూడా పార్టీ నుంచి దూరం జరిగి రాజీనామా చేస్తున్న పరిస్థితులు చూసాం. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ వల్లభనేని వంశీనికి ఏదో అడిషనల్ ప్రివిలేజ్ కల్పించి ఆయన చేసే ఈ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఇష్యూస్ ఇట్లాంటి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్‌టైన్ చేస్తారు అని చెప్పని ఎవరైనా ఆశించినా అది 100% అమాయకత్వమే. వల్లభనేని వంశీ ఆటలు, ఆయన జిమ్మిక్స్, ఆయన ట్రిక్స్, ఆయన ట్విస్ట్‌లన్నీ కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ వరకు, చంద్రబాబు నాయుడు గారి వరకు మాత్రమే పరిమితం. అది దాటి వేరే ఎక్కడ ఇటువంటి ప్రయత్నాలు చేసినా ఆయన్ని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం శ్రేణులు భరించినట్టు వైసీపీ పార్టీ, వైసీపీ శ్రేణులు భరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ దొట్టా రామచంద్రరావు గారి రూపంలో ఒక ప్రత్యామ్నాయాన్ని చూస్తా ఉన్నాం. అదే సందర్భంలో యార్లగడ్డ వెంకట్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారితోటి, వల్లభనేని వంశీ తోటి విభేదించి తెలుగుదేశం పార్టీ ఆశ్రయం పొందిన తీరు కూడా చూస్తున్నాం. ఇప్పటికే వస్తున్న సర్వే ఫలితాల ప్రకారం యార్లగడ్డ వెంకట్రావు గారు చాలా కంఫర్టబుల్ మెజార్టీ తోటి గన్నవరంలో నెగ్గబోతున్నారని చెప్పని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో బహుశా ఇప్పుడు పోటీ చేసి మళ్ళీ ₹1,00,00,000 తగలేసుకొని ఓటమిని ఎదుర్కోవటం కన్నా ఎన్నికల నుంచి దూరంగా ఉంటే, నియోజకవర్గం నుంచి, రాష్ట్రాన్ని నుంచి దూరంగా ఉంటే ఎవరో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వాళ్ళే చేసుకుంటారులే అనే సంకేతాలు ఉండొచ్చు. లేదు, ఇవాళ సర్వే ఫలితాల ప్రాతిపదికగా వల్లభనేని వంశీకి గెలుపు అవకాశాలు లేని నేపథ్యంలో పార్టీయే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటుంది అన్న సమాచారం అంతైనా సరే ఆయన దూరంగా ఉండుండొచ్చు తప్ప
తెలుగుదేశం పార్టీ దగ్గర ప్లే చేసిన చీప్ ట్రిక్స్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్లే చేసే అంతటి ధైర్యము సాహసము వల్లభనేని వంశీ ప్రదర్శిస్తాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ధన్యవాదాలు సార్ రాజేష్ గారు.